హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మిగిలిపోయిన అన్నంతో మామిడికాయ పులిహోర ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దానికోసం మిడిల్ సైజు మామిడికాయను తీసుకోవాలి. దీనిపైన చెక్కు తీసుకోవాలి. ఇలా చెక్కు తీసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న పీసెస్గా చేయాలి. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత దీన్ని మిక్సీలో పట్టుకోవాలని. సన్నగా తురుముకోవచ్చు, కానీ మిక్సీలో వేస్తే కొంచెం అన్నంలో బాగా కలిసిపోతుంది. మాకు అలానే ఇష్టం. మీరు కూడా మళ్ళీ ట్రై చేయండి, బాగుంటుంది. ఇలా మామిడికాయను కచ్చగా మిక్సీలో పట్టుకోవాలండి. తర్వాత పోపు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు దీనికోసం కడాయి పెట్టుకోవాలి. స్టవ్ పైన స్టవ్ వెలిగించుకొని ఆయిల్ హీట్ అవ్వగానే వేరుశనగగుళ్ళు, వేరుశనగగుళ్ళు వేసుకొని కొంచెం వేగగానే మినప్పప్పు, వేరుశనగగుళ్ళు, మినప్పప్పు వేగగానే కొంచెం రెండు ఎండుమిరపకాయలు, ఆవాలు, లైట్గా జీలకర్ర వేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు, వేసుకోవాలి. కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగినాక మనం ముందుగా మిక్సీలో వేసుకున్న మామిడికాయ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. సగం వేసుకోవాలి. కొంచెం ఉంచుకొని అన్నంలో కలుపుకుంటే బాగుంటుంది. కొంచెం ఉంచుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని అన్నం వేసుకోవాలి. ఇందులో అన్నం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది నిన్న నైట్ కొంచెం మిగిలిపోయిన అన్నం అండి. మనము వేస్ట్ చేయలేం కదా, దానికోసము ఇలా చేసుకుంటే వేస్ట్ కాకుండా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది, ఇష్టంగా తింటాము. పిల్లలు కూడా
చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ట్రై చేయండి ఇలా. ముందుగా మనము ఉంచుకున్న పేస్ట్ కొంచెం ఉంచుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులో వేస్తే ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి. పుల్లటి మ్యాంగోస్ అయితే బాగుంటుంది. ఇది పుల్లగా ఉంటుందండి. నేను చేసే మ్యాంగో చాలా పుల్లగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే మామిడికాయ పులిహోర రెడీ అయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా మనము అన్నము అనుకోకుండా ఎక్కువ వండినప్పుడు పిల్లలు అయినా మనమైనా ఒక్కొక్కసారి తినము కదండి. నైట్ అయినా మార్నింగ్ వండింది కూడా ఒక్కొక్కసారి అనుకోకుండా తినకుండా మిగిలిపోతుంది కదండి అన్నము. అలాంటి ఈవినింగ్ టైంలో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.